నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి పట్టణంలోనే పలు చర్చిలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి దేవుడని, ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఎంతో శాంతి హృదయంతో మెలగాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సోదరులందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, పాస్టర్లు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి మా ప్రభ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని మా సంఘంలో నడిపించే క్రిస్మస్ పర్వదినంలో అది వారు మాతో కలిసి ఉండడం ఎంతో సంతోషదాయకమైన ఇదిగో నీ కుమారుడిని మీరు ఆశీర్వదించండి. అప్పుడు గొర్రెలు ఆశీర్వాదములు మాకు మెండుగా దయచేయండి. యేసు క్రీస్తు వారి దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ముఖ్యంగా ఈ ఎన్సిపి పార్టీ అయిన ఇన్సూరుగా ఫాదర్ గారికి, అన్నగారికి, ముఖ్యంగా విన్సెంట్ గారికి, అదే సంఘ సభ్యులకు, అదేవిధంగా మా సోదరులకు, చిన్నలకు, మా వైవిషర్స్కు, మీడియా సోదరులకు అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చి కావాలనేది నా అభిమతం. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఎప్పుడు కూడా ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తున్న పెద్దలకి నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యేసు యొక్క ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉండాలని, మీరంతా కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో, అదేవిధంగా మీ పిల్లలు బాగా చదువుకునే ఉన్నత స్థానాలకు పోవాలని, మంచి నేను దగ్గర మంచి జరగాలని నేను మనసాగా కోరుకుంటూ, అదేవిధంగా 2014, 2019 కూడా మీ అందరి ఆశీస్సుతోటి కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సు నాకు ఇచ్చినందుకు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా కనపడటం, మీకు ఏ సమస్య కూడా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, కాబట్టి ముందు రోజుగా కూడా మీ యొక్క తెల్లని దీవెనలు, ఆ యేసు యొక్క దీవెనలు ఉండాలని, అదేవిధంగా నన్ను కానీ, మా జగనన్న కానీ, మగమ్మగా జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి నాకు ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటూ, నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసిన అక్కయ్య గారికి, మా చిన్నారులకు, మా మీడియా అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చర్చి ఫాదర్ యోహాన్ గారికి, అదేవిధంగా ఈరోజు స్పెషల్ గెస్ట్ గారు చేసిన షాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసిన మా సోదరులకి, నా శ్రేయభిలాషులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ యేసు యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా ఉండాలని, మీరంతా కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో, సంతోషంగా, పిల్ల పాపతోటి
ఉండాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ఆశీస్సుతోటి 2014-2019లో నన్ను ఆశీర్వదించడం జరిగింది. మీ కృపగా నేను కావలికి ఎమ్మెల్యేగా తిరగలిగాను. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని నేను మనసాగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా జగనానికి కూడా ఉండాలని మనసాగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు, అదేవిధంగా పాస్టర్ గారికి, స్పెషల్ గెస్ట్ గారికి, సేవ్ గారికి, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాంతోపాటు అడ్వాన్స్